హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో ఏ మొక్కలో అయినా గ్రోత్ త్వరగా రావడానికి, వేరు వ్యవస్థ వృద్ధి చెందడానికి, ఎక్కువ కొమ్మలు కొత్త చిగుర్లు రావడానికి, పూల మొక్కలైతే మొక్క నిండా పూలు పూయడానికి, పండ్ల మొక్కల్లో కాయ సైజు పెద్దగా రావడానికి, అలాగే కూరగాయల మొక్కలు ఆకుకూర మొక్కలు ఆరోగ్యంగా పెరిగి పూత కాపు బాగా రావడానికి ఒక మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ మీకు చూపించబోతున్నాను. ఆ ఒక్క లిక్విడ్ చాలండి, ఎలాంటి మొక్కలో అయినా కొత్త చిగుర్లు కొమ్మలు ఎక్కువగా వస్తాయి. 100% ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయితే చెప్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షపు నీరు మొక్కల్లో ఎలాగో అందుతుంది. వర్షపు నీటిలో నైట్రోజన్ ఉండడం వల్ల మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ సీజన్లో ఒక్కసారి కంటిన్యూగా వర్షాలు పడినప్పుడు ఏమవుతుందంటే కుండీ హోల్స్ నుండి వాటర్ ఎక్కువగా డ్రైన్ అయ్యేటప్పుడు ఆ వాటర్తో పాటు మన మొక్కలకిచ్చే పోషకాలు న్యూట్రియంట్స్ కొంచెం కొంచెంగా బయటకు వెళ్ళిపోతాయి. దీనివల్ల మొక్కలకు న్యూట్రియంట్స్ పోషక లోపం ఏర్పడుతుంది. చూస్తున్నారు కదా, పోషక లోపం వల్ల ఇలాగ మొక్కలు అనేవి మనకి పూయక ముందే ఇలాగా రాలిపోతూ ఉంటాయండి. కాబట్టి మనం రెగ్యులర్గా 10 లేదా 15 రోజులకు ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ మనకు మొక్కకు అందిస్తూ ఉన్నామంటే మొక్క ఎదుగుదల వేగవంతం అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మందారం మొక్క అయితే ఎంత చక్కగా పెరిగిందో, కాండం కూడా చాలా బలంగా తయారయ్యిందండి. మనము ఎప్పుడూ కూడా రొటీన్గా ఫెర్టిలైజర్లు ఇవ్వకుండా వారానికి ఒక్కసారి మనం మార్చి ఇస్తూ ఉంటే కనుక చూస్తున్నారు కదండి, కొమ్మకు ఎంత చక్కగా మొగ్గలు వచ్చాయో చూడండి. అసలు మొక్క నిండుగా పువ్వులు ఉన్నాయి, అలాగే మొగ్గలు కూడా చూడండి, ఒక్కో స్టెమ్కి 3-4 మొగ్గలు అయితే ఉన్నాయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. నేను ఇప్పుడు చూపించబోయే ఫెర్టిలైజర్లో అన్ని పోషకాలు అయితే ఉంటాయండి. ఇది నవత అండి, 100% ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజరు. గులాబీ, మందారం, మల్లె ఏ రకం పూల మొక్కకైనా ఇవ్వచ్చు. అలాగే కూరగాయలు పండ్ల మొక్కలకు కూడా, ఇండోర్ ప్లాంట్స్కు అన్ని రకాల మొక్కలకు మనం దీన్ని ఇవ్వచ్చండి. ఇందులో మొక్క ఓవరాల్ గ్రోత్కి కావాల్సిన న్యూట్రియంట్స్ పోషకాలు అన్నీ ఉంటాయి. ఎన్పీకే మెయిన్గా ఉంటుంది. ఎన్పీకే మొక్కలకు అవసరం కదా. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఇంకా సూక్ష్మ పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్, కాల్షియం, సల్ఫర్, మెగ్నీషియం, జింక్ ఇలా మొక్క ఎదుగుదలకు కావలసిన పోషకాలన్నీ ఈ ఫెర్టిలైజర్లో ఉంటాయండి. ఇది మొక్కకు ఇవ్వడం వల్ల ఎప్పటి నుండో ఎటువంటి ఎదుగుదల లేని మొక్కల్లో కూడా చిగుర్లు రావడం మొదలవుతుంది. ఎక్కువ కొమ్మలు వస్తాయి. కొత్త చిగుర్లు షైనీగా మెరుస్తూ ఆరోగ్యంగా వస్తాయండి. ఎందుకంటే ఈ ఫెర్టిలైజర్ మొక్కకి ఇవ్వడం వల్ల ఫోటోసింథసిస్ ప్రాసెస్ బాగా జరుగుతుంది. మొక్క ఆహారాన్ని మంచిగా తయారు చేసుకుంటుంది. అలాగే మొక్క వేరు వ్యవస్థ అంటే రూట్ సిస్టమ్ బాగా స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది. ఇది చూస్తున్నారు కదండి, నల్లగా మనకి సీవీడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఉంటుంది కదండి, అలా అయితే ఉందండి. 1 లీటర్ వాటర్ తీసుకున్నానండి. ఈ 1 లీటర్ వాటర్లో 5 ml ఈ లిక్విడ్ని అయితే వేస్తున్నాను. ఇలాగా వాటర్లో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి మొక్క మొదట్లో అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఇలాగా 5 రోజులు లేదా వారానికి ఒక్కసారైనా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ మనము మొక్కలకు ఇవ్వాల్సి ఉంటుందండి. వేర్లు అనేవి బాగా మట్టిలో స్ట్రాంగ్గా ఉంటేనే మనం మొక్కకిచ్చే పోషకాలన్నీ మట్టిలో నుండి వేర్లు పీల్చుకొని మొక్క అంతా కూడా సప్లై అవుతాయండి. ఈ ఫెర్టిలైజర్ వల్ల మొక్క వేర్లు స్ట్రాంగ్ అవుతాయి. అందువల్ల కొత్త చిగుర్లు కొమ్మలు ఆరోగ్యంగా వస్తాయి. న్యూ గ్రోత్ మొక్కల్లో వస్తే చీడపీడల పెస్ట్ అటాక్ వస్తూ ఉంటుందండి. కొత్త చిగుర్లను తినడానికి, అందులో ఉన్న రసం పీల్చడానికి చీడపీడలు మొక్కలకైతే పడుతూ ఉంటాయండి. ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల చీడపీడల గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మొక్కల్లో రోగనిరోధక శక్తి అయితే పెంచుతుందండి. మనము మొక్కలకి ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చినా, సాలిడ్ రూపంలో ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే సాయిల్ అనేది ఎప్పుడూ కూడా లూజ్ చేసుకొని మనం ఫెర్టిలైజర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎక్కువ అవసరం లేదండి. మనం మొక్కకి ఎంత అవసరమో అంతే ఇస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, గులాబీల్లో కొత్త చిగుర్లు అయితే ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఒక్కటే స్టెమ్ దగ్గర నుంచి 4-5 స్టెమ్స్ అయితే వచ్చాయండి. చాలా హెల్దీగా పెరుగుతున్నాయి. అలా కొత్త చిగుర్లు వచ్చినప్పుడు మొగ్గలు అనేవి చక్కగా